మూడు పందిపిల్లల కథ. అనగనగా ఒక అడవి. ఆ అడవి ప్రక్కన ఒక ఊరు. ఆ ఊళ్ళో మూడు పందిపిల్లలు వాళ్ల అమ్మానాన్నలతో కలిసి హాయిగా ఉండేవి. కొన్నాళ్లకవి కాస్త పెద్దవైనాయి. అప్పుడు ఇంక వాళ్ల ఇల్లు ఐదుగురికీ సరిపోలేదు. అందుకని ఆ మూడు చిన్న పందిపిల్లలు తమ అదృష్టాన్ని వెతుక్కుంటూ తాము నివసించేందుకు ఇళ్లను కట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ మూడు పందిపిల్లలు మంచి ప్రదేశం కోసం వెతుక్కుంటూ అడవిలో లోపల్లోపలికి వెళ్లాయి. అక్కడ ఓ రావిచెట్టుకి దగ్గర మంచి చోటు ఒకటి కనిపించింది వాటికి. ఒక పంది గడ్డితో ఇల్లు కట్టగా రెండవ పంది కర్రలతో తన ఇంటిని నిర్మించుకుంది. వారు చాలా త్వరగా తమ ఇళ్లను నిర్మించుకున్నారు. మరియు తరువాత వారు సోమరితనం కారణంగా రోజంతా పాటలు పాడుతూ నృత్యం చేశారు. మూడవ చిన్న పంది రోజంతా కష్టపడి పనిచేసి ఇటుకలతో తన ఇంటిని నిర్మించుకుంది. ఆ రెండు చిన్న పందులు నృత్యం చేస్తూ ఆడుకుంటుండగా ఒక పెద్ద చెడ్డ తోడేలు చూసింది. తోడేలు వాళ్లు ఎంత రసవంతమైన మృదువైన భోజనం చేస్తారో అని అనుకుంది. అతను రెండు పందులను వెంబడించాడు. అవి పారిపోయి తమ ఇళ్లల్లో దాక్కున్నాయి. ఆ పెద్ద చెడ్డ తోడేలు మొదటి ఇంటికి వెళ్ళి ఊపిరి పీల్చుకుని నిమిషాల్లోనే ఇంటిని పేల్చివేసింది. భయపడిన చిన్న పంది కర్రలతో చేసిన రెండవ పంది ఇంటికి పరిగెత్తింది. ఆ పెద్ద చెడ్డ తోడేలు ఇప్పుడు ఈ ఇంటికి వచ్చి ఊపిరి పీల్చుకుని అతి తక్కువ సమయంలోనే ఇంటిని పేల్చివేసింది. ఇప్పుడు రెండు చిన్న పందులు భయపడి ఇటుకలతో చేసిన మూడవ ఇంటికి పరిగెత్తాయి. ఆ పెద్ద చెడ్డ తోడేలు మూడవ ఇంటిని కూల్చివేసి ఊపిరి పీల్చుకోవడానికి ప్రయత్నించింది. కాని అది కుదర్లేదు. అతను గంటల తరబడి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కాని ఇల్లు చాలా బలంగా ఉంది మరియు చిన్న పందులు లోపల సురక్షితంగా ఉన్నాయి. అతను చిమ్నీ ద్వారా లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. కాని మూడవ చిన్న పంది ఒక పెద్ద కుండ నీటిని మరిగించి చిమ్నీ కింద ఉంచింది. తోడేలు దానిలో పడి చనిపోయింది. ఆ రెండు చిన్న పందులు ఇప్పుడు తాము ఇంత సోమరిగా ఉన్నందుకు బాధపడ్డాయి. అవి కూడా ఇటుకలతో తమ ఇళ్లను నిర్మించుకుని సంతోషంగా జీవించాయి.